స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్ అనేది రోజు రోజుకు విస్తరింపబడుతుంది. ఇప్పటికే ఎక్కడ ఖాళీ ప్లేసెస్ ఉన్నా కూడా అవి చూడగానే బిల్డింగ్లు, బెంచెస్ ఇట్లా తయారైపోతున్నాయి. కాకపోతే కంటేశ్వర్కి ఆనుకొని ఉన్నటువంటి ఒక ఏరియాలో దాదాపు 1 ఎకరం విస్తీర్ణం ఉంటుంది. ఈ ఎకరంలో కూడా మంచి కూరగాయలు పండించడం చాలా మట్టుకు చూపరులను కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే కంటేశ్వర్ బైపాస్ ఉందో, బైపాస్ నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదండి. అక్కడ నుంచి అంటే డిచ్పల్లి వెళ్ళే రూట్లో కూడా చూడొచ్చు మనం. ఒక 1 ఎకర్లో కూడా అనేక రకాల కూరగాయలు సైతం కూడా పండిస్తున్నారు. ముఖ్యంగా బీరకాయ కావచ్చు, దోసకాయ, సోరకాయ, దాంతోపాటు పాలకూర ఇట్లాంటి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి వ్యవసాయం చేస్తున్నామని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు. ముఖ్యంగా ఇంతకుముందు అయితే వరి మొత్తం కూడా సాగు చేసేది. కాకపోతే వరిని సాగు చేయడం వల్ల కూడా చాలా మట్టుకు కూడా దానికంటే ఇతరితర పంటలు సాగు చేయడం మరింత దిగుబడిస్తుందని చెప్పేసి ఆ రైతు అయితే చెప్తున్నాడు. మనం ముఖ్యంగా చూడొచ్చు, ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని బిల్డింగ్సే కనిపిస్తాయి. ఇక్కడ చూసినా కూడా వెంచర్స్, బిల్డింగ్, తర్వాత ఏ ఖాళీ ప్లేస్ ఉందంటే దానికి ఏదో ఒక గోడ కట్టేయడం ఇట్లాంటి పరిస్థితి అయితే మనకు చుట్టుపక్కల కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆకుపచ్చని రంగులో మొత్తం పాలకూర అయితే నిగనిగలాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆకుకూరలు కూడా చాలా శ్రేష్టంగా చెప్తారు. మరి కూరగాయలు కూడా న్యాచురల్ పద్ధతిలో పండిస్తే కానీ ఆ పండించిన ఆ కూరగాయలు తింటే మరింత హెల్తీగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. చూడొచ్చు, న్యాచురల్గా పండిస్తున్నటువంటి పంటలు కావచ్చు, అది ఆకుకూరలు కొయ్యగానే కావచ్చు, కూరగాయలు కొయ్యగానే అవి తీసుకుంటే కూడా మరింత బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా కూడా తాజా కూరగాయలు సైతం కూడా ఈ రైతు పండిస్తున్నాడు. కొన్ని ఏళ్ళుగా సాగు చేస్తున్నాడట. చూడొచ్చు మనం ఇవి చూడొచ్చు, ఇట్లాంటి సోరకాయ అండి. సోరకాయలు చూడొచ్చు ఎంత ఇట్లాంటి ఫ్రెష్ కూరగాయలు మన నిజామాబాద్లో, మన ఈ ఏరియాలో దగ్గర ఇట్లాంటి ఏరియాలో కూడా చాలా లభిస్తాయంటే ఒక అర్థం చెప్పచ్చు. అవి కేవలం కూడా పల్లెటూళ్ళల్లో మాత్రమే ఇట్లాంటి కూరగాయలు లభిస్తాయి ముఖ్యంగా. కానీ ఇక్కడ ఇట్లాంటి ఆలోచన రాయడం కావచ్చు, ఇట్లాంటి వ్యవసాయం చేయడం కూడా చాలా మట్టుకు కూడా ఒక మంచి ఇదంతా కూడా ఈ పరిణామం అని చెప్పచ్చు. ఇట్లా మొత్తం ఈ మొత్తం ఇక్కడ దాదాపుగా 1/2 ఎకర్లో మొత్తం ఇట్లాంటి కూరగాయలు పండిస్తున్నారు. మొత్తం సోరకాయ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్నటువంటి గుంటలో బీరకాయ వేశారండి. బీరకాయకు మంచి డిమాండ్ అవుతుంది మార్కెట్లో కూడా. దాదాపు ఏ కూరగాయలు ఉన్నా కూడా ఇప్పట్లో అయితే 40-50 రూపాయలు అయితే పలుకుతున్నాయి. ముఖ్యంగా బీరకాయ అయితే 50 రూపాయలు, 60 రూపాయలు కూడా పలుకుతున్నాయి. మరి అట్లాంటి బీరకాయ సాగు చేయడం కూడా చాలా అరుదుగా అని చెప్పచ్చు. మాట్లాడదాం, రైతు ఉన్నారు. మరి ఎట్లా దీన్ని ఎంతవరకు ఆయనకు లాభసాటిగా ఉంటుంది, మరి ఇట్లాంటి ఏరియాలో వ్యవసాయం చేయడము, మరి దీనికి నీళ్ళ సరఫరా ఎట్లా ఉంటుందనే అంశం పైన మాట్లాడదాం. వాటర్ ఎట్లా వస్తాయి ఇక్కడికి? దీనికి మొత్తం కూడా దాదాపు ఇదంతా కూడా ఖచ్చితంగా ఎండాకాలం వాటర్ లేనిదైతే సాగు చేయడం కష్టం. ఎట్లా వాటర్ తీసుకొస్తున్నారు? వాటర్ బోర్ ఉంది కదా, బోర్ ఉంది. ఆ రోడ్ అవతల బోర్ ఉంటుంది. ఆ బోర్తో ఇక్కడ వాటర్ వస్తాయి. మొత్తం సెంటర్ పాయింట్ ఇది. ఇట్లాంటి సెంటర్ పాయింట్లో కూరగాయలు పెట్టడం అంటే అసలు ఏంటి అసలు ఉద్దేశం? సెంటర్ పాయింట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమీ లేదు కదా, డెవలప్ లేదు. ఫ్యూచర్లో ఇది కూడా ఏదో దానికి ఇస్తారు. ఏమేమి ఇస్తారు? మీది మొత్తం ఎంత ఉంటుంది ఇది ప్లేస్? ఈ ఎకరం చిల్లర ఉంటుంది, 1 ఎకరకి పైన ఉంటుంది అన్నట్టు. ఏమేమి కూరగాయలు వేస్తారు? పాలకూర, దోసకాయ, సొరకాయ, బీరకాయ. ఇప్పుడు దీన్ని మొత్తం ఎప్పటికీ కూడా అనుక్షణం, ఎందుకంటే రోడ్డు పక్క మొత్తం చాలా మంది తిరుగుతూ ఉంటారు. దీని కాపలా ఎట్లా ఎప్పటికి ఉండారా? కాపలా ఏమి ఉండదు, పోయినాయి పోతాయి ఉన్నాయి మనవి. అదే, ఎందుకంటే ఇది మొత్తం ఏరియా అట్లాంటిది కాబట్టి చాలా మంది వస్తారు, పోతారు. పోయే వాళ్ళు కూడా పోనీ అంత మిగిలిందే మనదంటారా? అంతే కదా. పాలకూర సంగతి, పాలకూర కటింగ్ చేసుకొని పోతారు, పోతాయి. ఇవేమో తెంపుకుంటారు. అంత రిస్క్ ఏమి ఉండదు. ఎప్పుడు 1-2 తెంపుకొని పోతారు కదా. అటువంటిప్పుడు మనకి ఏం ఎఫెక్ట్ అండి. ముఖ్యంగా పాలకూర గురించి మాట్లాడదాం మనం. పాలకూర అనగానే మంచి లాభదాయకమైనటువంటి ఆకుకూర పంట అని చెప్పొచ్చు. అది కోసినా కొద్ది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఇట్లా కోస్తారు? 6 కటింగ్లు 7 కటింగ్లు వస్తుంది ఒకసారి పోస్తే. ఇప్పుడు కోయడం మనం ఆ విత్తనాలు వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 1/2 ఎకరంలో మనం వేస్తున్నాం అనుకో, ఎన్ని విత్తనాలు వేయాలి, ఎంత ఖర్చు అవుతుంది? అది మొత్తం మనకు చేతికి వచ్చేసరికి ఒక 3 ఈసాలకి 10 ప్యాకెట్లు పడతాయి. అంటే దాని ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఒక 5,000 ఖర్చు వస్తుంది. అంటే 3 ఈసాలు, అంటే 3 ఈసాలు
ఎట్లా అది 4-5 సార్లు 6 సార్లు అనేసరికి మంచిగా అది మంచి డబ్బులు అయితే మంచిగా వస్తాయి మరి డబ్బులు వస్తాయి, పలకూరకి ఏం రిస్క్ లేదు. అది కట్ట ₹2 పైన మనకి సేఫే ఉంటుంది. సొరకాయ అంతే. ఈ బీరకాయ వేస్ట్. బీరకాయ ఖర్చు ఎక్కువ ఉంటుంది, దిగుబడి తక్కువ రాదు. ఇప్పుడు ఈ సొరకాయ కావచ్చు, ఈ పాలకూర ఇవి కాస్తూనే ఉంటాయేమో. కాస్తూనే ఉంటాయి. సొరకాయ కూడా ఒక 6 months కాస్తుంది ఒకసారి పెడితే. దానికి మందు వేస్తూ ఉంటే పోతూ ఉంటుంది. మందే, దానికి ఎక్కువ మందు వేస్తా యూజ్ చేయాలి. బీరకాయ మందు, వాటర్ మందు మాత్రం కంటిన్యూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ బీరకాయ పరిస్థితి ఏంది మరి? బీరకాయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది కదా బీరకాయకు. బీరకాయకి డిమాండ్ ఉన్నది కానీ దాన్ని రిస్క్ ఎక్కువ ఉంటుంది, పురుగు ఎక్కువ వస్తుంది దానికి. స్ప్రేలు కంటిన్యూ కొట్టాలి దాన్ని. స్ప్రే కొట్టకపోతే కాదు, రిస్క్ ఎక్కువ దాన్ని. దోసకాయ సంగతి ఏంది? దోసకాయ మంచిదే కానీ అది సీడ్ ఫెయిల్ అయింది. సీడ్ తెచ్చినాడు కరెక్ట్ ఇయ్యలేదు, అది వదిలేసారు. ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే ఇట్లాంటి మొత్తం ప్లేస్లోకి బాగా మొత్తం రెక్కలు వచ్చినాయని చెప్పొచ్చు భూములకు, ఈ ఏరియాలంతా ఎప్పటి నుంచి చేస్తారు ఇక్కడ వ్యవసాయం? నేను మినిమం 19 years అవుతుంది ఇక్కడ ఈ ఏరియాలో. మరి 19 years అంటే ఇప్పటివరకు ఈ భూమి అంతా ఎవరు అంటే దీన్ని ఏదైనా చేద్దాము డెవలప్మెంట్ అన్నట్టుగా ఏమైనా ఆలోచన రాలే? మనం వాళ్ళ ల్యాండ్ వాళ్ళకు ఉంటుంది, మనం కౌలు చేస్తాం కదా, మనకి ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర చేస్తాం. మీ వృత్తి వ్యవసాయమే, దాంట్లోనే మీరు సంపాదన కావచ్చు ప్రతి ఒక్కటి దాంట్లోనే చూసుకుంటారు కాబట్టి ఎక్కడైతే ల్యాండ్ దొరుకుతా అక్కడ మీరు వ్యవసాయం చేస్తారు. అంతే. ఎట్లా ఉంటుంది మరి వాళ్ళ ల్యాండ్కి? ఇప్పుడు 1 ఎకరం అంటున్నారు, ఆ ఎకరాన్ని ఒక 1 year వరకు మీరు లీజు తీసుకుంటే ఎంత పే చేస్తారు వాళ్ళకి? ఇది మా దోస్తుదే, ఇంకా ఏం మాట్లాడలేదు. అంటే ఒక 2 నెలలు అయింది తీసుకొని, ఇంకా సీజన్ చేయాలి లేదు కదా, వర్షాకాలం నుంచి లెక్క ఉంటుంది. ఇంకా కౌలు ఏం మాట్లాడలే. ఇంకా ఇంతకుముందు ఎక్కడ చేశారు మరి ఈ చుట్టుపక్కల? అక్కడే స్టార్టింగ్లో నేషనల్ మార్ట్ ఉంది కదా, అది మొత్తం 7 acres ఉంది, అది చేస్తుంటుంది. 20 acres చేస్తుంటే ఇంతకుముందు. ఏమేమి పండిస్తుంటారు ఆ చుట్టుపక్కల? వరి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? వరి పరిస్థితి ఏంది మరి? కూరగాయలకు చేంజ్ అయ్యారు? ఈ వరికి లేదు కదా, ల్యాండ్ లేదు, తక్కువ ఉంది. ఈ సౌడు భూములు, దీంట్లో వరి దిగుబడి రాదు, అందువల్ల దీని మీద గ్రిప్ అయినా. ఎక్కడైనా వ్యవసాయం చేసే ఆ గుణం కావచ్చు, ఆ వ్యవసాయం చేసే ఆ కష్టంలో ఉన్నటువంటి విలువ ఖచ్చితంగా అదే చేయాలని డిసైడ్ అయిపోయారు. ఏవైనా ఇట్లా కూరగాయలు కావచ్చు, వ్యవసాయం మీరు ఇక ఇంకొక రంగం కాకుండా ఇదే రంగం ఎంచుకున్నారంట? ఇదే ఇంతకుముందు అని చేసాము, అది అన్నీ అయిపోయింది, దీంట్లో దిగాం అన్నట్టు. మాది బోధను, అక్కడ ఉంది, సొంత ల్యాండ్ ఉంది మాకు బోధనలో. ఓకే. ఇంకా అప్పుడు అనుకోకుండా వచ్చేసాము ఇటు 20 years అప్పుడు. ఎక్కడ ఉంటారు మరి ప్రజెంట్? బోధనేనా? phase 1లో ఉంటాం. ఏం పేరు మీది? నాగిరెడ్డి. మొత్తం చాలా ఈ చుట్టుపక్కలనే చేశారు వ్యవసాయం ఇప్పటివరకు కూడా? మొత్తం బైపాస్కే చేసా అప్పటి. ఇట్లా కూరగాయలు పండించడం, ఈ వరికి కూరగాయలకు అంటే ఎట్లా, దీన్ని ఎట్లా చూడొచ్చు? లాభదాయకం అంటారా ఎట్లా? వరి ఏమో 6 నెలలకు ఒకసారి వస్తుంది. ఇది ఏ రోజు ఆ రోజు మన బర్రెకి పాడి అట్లా ఉంటుందో సేమ్ అంటే రోజు డబ్బులు కనపడతాయి. అది ఎంత వచ్చింది అని వేరే విషయం. డబ్బు అయితే డైలీ వస్తుంది. మార్కెట్కి పోయినామా 500 ఇచ్చినా వస్తాయి అన్నట్టు. వరి ఇప్పుడు వేసిన తర్వాత 6 నెలల దాకా ఆగాలి. అప్పటికి అన్నీ ఇచ్చేయంగా బాకీలు తెచ్చి పెడతాం అనుకో సపోజ్, ఆ బాకీలు అన్నీ ఇచ్చేయంగా ఏమి కనపడవు. అట్లా ఓన్ క్యాష్ ఉంటే ₹4 కనిపిస్తాయి. ఇంట్రెస్ట్కి తెచ్చి పెట్టామనుకో, ఇంట్రెస్ట్లకి వాటికి ఇట్లా సరిపోతాయి. ఇప్పుడు ఇది కూడా మరి ఎన్ని రోజులు చేస్తారు అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఈ ఏరియా. అంతే. ఎప్పుడు ఏం డెవలప్కి పోతుందో, డెవలప్ పోయిందంటే ల్యాండ్ వాళ్ళు ఇచ్చేసిండు అనుకో, మనం ఏం చేయలేం కదా. రైతుకు పండించే భూములు రోజు రోజు కూడా కరువు అయిపోతున్నట్టే చెప్పచ్చు. ఈ ముఖ్యంగా ఇది పెద్ద నగరంగా ఉంది కాబట్టి ఎక్కడ భూమి కనిపించినా కూడా చాలా కష్టం. ఇలాంటి వాళ్ళు అసలు చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల మళ్ళీ కొన్ని నెలలకు సంవత్సరాలకు అయితే కనిపించే ప్రసక్తి అయితే లేదేమో. లేదు. ఒక 2 years అయితే ఖాతం క్లోజ్ అయిపోతాయని. ఈ 2 సంవత్సరాల్లో ఉన్న భూములు కూడా అన్ని డెవలప్మెంట్లకి వీటికి వాటికి పోతాయి. ఇదండి మొత్తం పరిస్థితి చూడొచ్చు. ఇట్లాంటి మొత్తం నిజామాబాద్ అనేది రోజు రోజుకు మొత్తం పెద్ద నగరంగా అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడ చూసినటువంటి భూములు కూడా మొత్తం ఫ్లాట్లు కానీ, వెంచర్స్ కానీ, ఖాళీ జగ కనిపిస్తే కొన్ని కబ్జాలు కానీ, ఇట్లాంటి తరుణం అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఇట్లాంటి ఏరియాలో పంట పండించడం అనేది రైతు యొక్క ఒక పెద్ద గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ భూమి కనిపించినా కూడా ఆ పంట పండిద్దామనే ఆలోచన ఉంటుందండి. నార్మల్గా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఆ భూమి కనిపిస్తే కబ్జా చేయడము, ఏదో వెంచర్లు వేయడం, ఇంకేదో చేయడము, డబ్బులు సంపాదించడం,
వాళ్ళ వర్షన్ అట్లా ఉంటే రైతులకు మాత్రం ఎక్కడైనా తన పొట్ట పోసుకుంటూ ఇతరులకు సేవ చేయాలి, ఇతరులకు ఆ ధాన్యం మంచి ధాన్యం పండించిన ధాన్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి వాళ్ళు పండించిన పంట ఏదైతే ఫలాలు ఉంటాయో ప్రతి ఒక్కరికి అందించే విధంగా రైతు వాళ్ళ తత్వం అలాంటిదండి. కాకపోతే ఇప్పుడున్న తరుణంలో ఇట్లాంటి మనం చూస్తున్నాం. ఇది మరి 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, అది ఉంటుందని కూడా ఆ గ్యారంటీ లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఇట్లాంటి ఒక మంచి ఏరియా నిజామాబాద్లో. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్లో ప్రస్తుతం కూరగాయలు పండించడం ఇదండి. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇట్లా రైతు ఇట్లాంటి ఆలోచన రావడము, ఏదో ఒక ఎవరికైనా సంప్రదించి ఈ చుట్టుపక్కల నగరంలో పంటలు పండించాలన్న ఆలోచనతోటి ఒక 20 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. 20 సంవత్సరాల నుంచి పంట పండియాలన్న ఒక లక్ష్యం పెట్టుకొని ఆయన చేస్తున్నాడు. దానికి హ్యాట్సాప్ చెప్పాలండి మనం. ముఖ్యంగా ఇక్కడ కూరగాయల్లో పాలకూర పండిస్తున్నాడు, బీరకాయ కావచ్చు, సోరకాయ కావచ్చు, దోసకాయ కావచ్చు, ఇంకా అంటే ఉన్న ప్లేస్లలో కూడా మంచి లాభదాయకమైన పంట, అందరికీ కూడా హెల్త్ ఇచ్చేటువంటి రోజు రోజు కూడా ఏదైతే పంట తొందరగా కాస్తుందో తొందరగా అది మార్కెట్కి వెళ్ళేటువంటి పంటలు అయితే పండిస్తున్నారు. మరి రేపటి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఇదంతా కూడా ఒక వేరే వ్యక్తులది. కానీ ఆ వ్యక్తి దగ్గర వాళ్ళకు మిత్రుడు అవుతారట, వాళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి భూమిని కూడా వ్యవసాయం చేస్తానని అడిగి తీసుకున్నాడట. అప్పుడైతే వ్యవసాయం అయితే చేస్తున్నాడు, వ్యవసాయంలో ఇట్లాంటి పంటలు అయితే పండిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ రైతు పండించిన పంటలు కూడా చాలా అద్భుతమైనటువంటి పంట అని చెప్పొచ్చు. దానికి కూరగాయలు పండించినా ఏది పండించినా కూడా వాళ్ళు ఒక మంచి ఫ్రెష్గా ఉండేటువంటి కూరగాయలు కూడా మొత్తం మార్కెట్లోకి తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర కొనడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మంచి ఆకుకూరలు, మంచి కూరగాయలు తినడం వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. మొత్తానికి ఇది ఇట్లాంటి పరిస్థితిలో కూడా వ్యవసాయం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దీనికి రియల్ ఎస్టేట్ కూరల్లో కూడా ఇది చిక్కుకొని కూడా మళ్ళీ ఈ ప్లేస్ అంతా కూడా మనం మరికొన్ని నాళ్ళు చూస్తే కనుక ఇట్లాంటి పెద్ద బిల్డింగులు కూడా కనిపించే అవకాశం అయితే ఉంటాయి. రైతులకు మరింత ప్రోత్సాహం అయితే లభించాలి. ఎక్కడైనా సరే వాళ్ళు చేసుకుందాం వ్యవసాయం అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నటువంటి పరిస్థితి. పాలకూరకు సంబంధించి ఇట్లా రైతులు ఇట్లా కోస్తారండి. ఇట్లా మొత్తం అడుగు నుంచి కూడా కొద్దిగా ఉంచి అడుగు నుంచి ఇట్లా కోసేస్తారు. ఇట్లా ఇది 3 రోజుల కింద కోసినటువంటి పాలకూర చూడండి. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ కట్ చేసిన మొదలు ఏదైతుందో ఆ మొదల నుంచి కూడా మొత్తం ఇట్లాంటి ఆకులు పెడుతున్నాయి చూడండి. దీనికి డైలీ అట్లా వాటర్ కొట్టిన కొద్దీ ఒక 10 రోజులలో మొత్తం మళ్ళీ మొలకెత్తుతుంది. ఆ పక్కన కూడా ఇదంతా కూడా అట్లాంటిదే. ఇప్పుడు రైతు ఇక్కడ కోస్తున్నారు చూడండి. కోత కూడా కొద్దిగా వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎండింగ్లో ఇట్లా వదిలేస్తే దీనికి మళ్ళీ వాటర్ వేస్తారు అంతేనా కాక? దీనికి ఇట్లా వాటర్ పెట్టేసి అయిపోతుందా? వాటర్ పెట్టి మందేసి వాటర్ పెట్టాలి, మళ్ళీ వస్తుంది. మందంటే ఎప్పుడు ఇప్పుడు వేస్తారా? ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు ఒకసారి వేస్తే మళ్ళీ కటింగ్కి వస్తుంది. ఇప్పుడు అంటే కోసిన ఒక 10 రోజులు పడుతుంది, 10 డేస్లో వస్తుంది. కోసిన తర్వాత 10 డేస్కి వస్తుంది. ఇట్లా మొత్తం ఎన్ని నెలలు వస్తుంది? కట్ చెప్పే కదా 5-6 కటింగ్లు వస్తుంది. 5-6 అంటే 3 నెలలు వస్తుంది. ఇదంతా ఇప్పుడు దాదాపుగా మొక్కలు వచ్చింది 3-4 డేస్ అయిందా? ఇది 1 డే 2 డే అయింది, అది 3 డేస్ అయింది. అంటే వాళ్ళకు అనుగుణంగా పెద్దగా పెరిగిందంటే ఆటోమేటిక్గా కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసింది కూడా మార్కెట్లకు తరలించడం, అక్కడ మొత్తం కూడా అమ్మేయడము. ఎంతో అక్కడ అంటే డైలీ పాలకూరకు సంబంధించి డైలీ కూడా కోసుకొని అక్కడ మార్కెట్లో ఫ్రెష్గా అమ్మేస్తారట. ఆ డబ్బులు కూడా డైలీగా వస్తాయని చెప్పేసి పాలకూర సంగతి అయితే చెప్తున్నారు. ఇట్లా మొత్తం ఇక్కడ ఈ పాలకూర ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా ఈ కింద ఉన్నటువంటి 4-5 ఇవన్నీ గుంటలలో కూడా పాలకూర మొత్తం వేశారు. మళ్ళీ తర్వాత పక్కన చూసుకుంటే చూడండి, ఇదంతా కూడా ఈ పాటికే మొత్తం ఆ భూమిలో అంతా కూడా వెంచర్ పక్కక అంతా అదంతా వెంచర్గా మారిపోయిందట. ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది అక్కడ హైవే నుంచి మొత్తం అక్కడికి ఇదంతా కూడా రోడ్డు. ఇదంతా కూడా ఇక్కడ ఏదైతే బౌండరీస్ ఉన్నాయో బౌండరీస్ పక్కన అంతా కూడా ఇది దారి. అక్కడ కనిపిస్తుంది అంతా కూడా వెంచర్. ఇప్పటికే అదంతా మొత్తం కనిపిస్తున్న ఖాళీ జాగంతా వెంచర్ కింద మారిపోయింది. ఇంతకుముందు ఇవన్నీ కూడా భూములు ఏమారా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఇదంతా ఏరియాలో కూడా వరి వ్యవసాయం చేశారు. కానీ ఇప్పుడు వ్యవసాయం అనేది ఈ చుట్టుపక్కల కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. రైతులు అయితే ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే పంట పండించే వాళ్ళు ఈ ఏరియాలో ఇప్పుడు భూముల ధరలు కూడా కోట్లలో వలుకుతున్నాయి. ఎకరానికి
మరి ఇట్లాంటి కోట్లలో ఎప్పుడో అమ్మేశారు ఏదో అవసరానికి సంబంధించి, కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇలాంటి భూములు కొనాలంటే కానీ ఆ పేద మధ్యతరగతి వాళ్ళతోటైతే కాని పరిస్థితి. భూస్వాములకు వెళ్ళిపోయాయి మొత్తం కూడా, ఆ వెంచర్లు చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఏరియాలలో ఇప్పుడు వ్యవసాయం చేయడం కానీ చాలా గగనంగా చెప్పచ్చు. మరి చాలా భూముల్లో ఎక్కడ ప్లేస్ దొరికినా కూడా వ్యవసాయం చేయడానికి రైతులైతే సిద్ధంగా ఉన్నారు. మరి భూముల పరిస్థితి రాను రాను కూడా మరింత ప్రియంగా మారుతుంది. మరి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కూడా చేసుకునేటువంటి పరిస్థితి. నిజామాబాద్ చుట్టుపక్కల అయితే భూములు వ్యవసాయం చేద్దామంటే ఆ భవిష్యత్తులో కనుమరుగైపోయే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.